హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్‌గా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఆసరా పెన్షన్ రూ. 4,016 సంబంధించి. సో, ఇవి ఈ జూలై నెల నుండే ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పుడున్న 2,00,000 రుణమాఫీ కారణంగా ఈ రూ. 4,016 ఆగస్టు నెల నుండి ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటి అంటే, గతంలో జూన్‌లో ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్‌ని రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఇస్తుంది. జూలైలో ఇవ్వాల్సిన పెన్షన్‌ని ఆగస్టులో ఇస్తుంది. అంటే ఆగస్టులో వచ్చే పెన్షన్ మనకి జూలైది కాబట్టి జూలై నుండే రూ. 4,016 స్టార్ట్ కాబోతున్నాయనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే రెండో అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఈ జూన్‌కి సంబంధించిన ఆసరా పెన్షన్‌లు జూలైలో ఇస్తున్నారు. ఈ మొత్తానికి ఈ జూలైలో ఆసరా పెన్షన్ మీ చేతికి అందిందా? అందలేదా? అందితే యెస్ అని చెప్పి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్‌ని చూడండి. చాలామందికి ఎంతమందికి అందాయి, ఎంతమందికి అందలేదు అనేది కూడా ఖచ్చితంగా చూడండి. అలాగే ఇప్పుడు రూ. 4,016కి సంబంధించిన విషయానికి వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల వద్ద నుండి జాబితాని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ జాబితాలో దాదాపుగా 10 లక్షల వరకు కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారికి చోటు దక్కినట్లుగా తెలుస్తుంది. అలాగే 5 నుండి 10 లక్షల మంది అనర్హులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి జాబితాని మరికొన్ని రోజులలో ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్లో 800 కోట్ల రూపాయలను ప్రతి నెలకి కేటాయిస్తూ దాదాపుగా 22,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్కి ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి కేటాయించబోతుందనే సమాచారం కూడా లేటెస్ట్గా మీరు తెలుసుకోవచ్చు. ఇవి ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.